కార్పొరేట్ ఫ్యాషన్స్ వారి CF99 ఛానల్ ద్వారా ఫిట్నెస్ అండ్ బ్యాలెన్సింగ్ అనే విభాగంలోకి రెండో పార్ట్లోకి వచ్చేసాం మనం. ఈ వీడియో చివరన వాట్సాప్లో బ్రాడ్కాస్టింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఈ ఈవెంట్ని పెర్ఫామ్ చేయడానికి మనకు కొన్ని మూమెంట్స్ అవసరం. ముందు ఆ మూమెంట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ రకంగా ప్రాక్టీస్ చేయండి. ఎలా ఉండాలంటే మనం నిటారుగా నుంచోండి, కాళ్ళు దూరంగా పెట్టండి, మోకాళ్ళు కొద్దిగా వంచండి, అలాగే నడుము కూడా వంచండి, కొంచెం ముందుకు వంగండి. అప్పుడు ఈ రకంగా జంప్ చేయండి. అలాగే ఈ రకంగా కూడా ప్రయత్నించండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇందులో ఒక టేబుల్ టెన్నిస్ బ్యాట్ అనమాట. అది చిన్నపిల్లలు ఆడుకునే టేబుల్ టెన్నిస్ బ్యాట్ ఉంటుంది, మీకు ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతూ ఉంటే. దానికి ఈ రకంగా చిల్లులు కూడా ఉండాలి. చిల్లులు ఉంటేనే కాస్త గట్టిగా ఉంటుంది అనమాట. దాంతోపాటు ఒక స్మైలీ బాల్ కూడా కావాలి. స్మైలీ బాల్ అంటే మీకు తెలుసు కదా, కొంతమంది దీన్ని ప్రెస్ బాల్ అంటారు, కొంతమంది యాహూ బాల్ అంటారు. ఓకే, మెత్తగా ఉంటుంది అనమాట. దీంతో మనం ఏం చేయాలంటే వాల్ బ్యాడ్మింటన్ టైప్లో ఆడాలన్నమాట. దీన్ని స్లోగా అలాగా కొడుతూ ఉండండి, క్రమంగా స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళాలి. అలా కొడుతూ ఉండండి. ఇది చాలా మంచి గేమ్ అండి. దీనివల్ల మనకు చాలా రకాలుగా ఫిట్నెస్ పెరుగుతుంది. అలాగే మనకు బాగా స్వెట్టింగ్ కూడా పడుతుంది. అది ఇంట్లో ఉండే చేసుకోగలిగేది అనమాట. ఈ మెత్తని బాలే తీసుకోవాలి, ఎందుకంటే దానివల్ల మన ఇంట్లో ఏదైనా డెలికేట్ ఐటమ్స్ ఉంటే దానికి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది అనమాట. ఇది ఎవరికైనా చిన్నపిల్లలకు తగిలినా కానీ వాళ్ళకి నొప్పి రాదు. ఓకే, అందుకే తేలికైన వస్తువులనే తీసుకోమని చెప్తున్నాను. ఓకే, మీరు ఈ ప్లేస్లో మీరు టేబుల్ టెన్నిస్ బ్యాట్ కూడా వాడుకోవచ్చు. నేను నా జీవితంలో కనీసం 7 సంవత్సరాల పాటు నైట్ షిఫ్ట్లోనే పనిచేశాను అనమాట. నాకు ఏ జాబ్ వచ్చినా ఎందుకో నైట్ షిఫ్టే వచ్చేది. ఈ నైట్ షిఫ్ట్లన్నీ నా మీద ఏదో పగబెట్టినట్టున్నాయి. అందుకే ఈవెన్ ఒకసారి నాకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్ వచ్చినా అందులో కూడా నేను నైట్ షిఫ్ట్ జాబ్ చేయాల్సి వచ్చిందనమాట. ఓకే, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఏంటంటే నైట్ షిఫ్ట్ అనేది చాలా హార్బుల్గా ఉండే BPOస్లో. ఎట్లా అంటే ఒక్కో షిఫ్ట్ 12ంటికి మొదలవుతుంది అర్ధరాత్రి, ఇంకో షిఫ్ట్ 2ంటికి మొదలవుతుంది, ఒకసారి 4ంటికి చేయాల్సి వస్తుంది. అలా 9.5 hours కంటిన్యూస్గా చేయాల్సి వస్తుంది అనమాట. చూడండి ఎంత హారిబుల్లో అది. దానివల్ల మన హెల్త్ ఎంత ఖరాబ్ అయిపోతుందో. సో అందువల్ల నేను ఏం చేసేవాడిని అంటే సాధ్యమైనంత వరకు ఇలాంటి ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడిని. ఆఫీస్కి వెళ్ళడానికి ముందు స్నానం చేస్తాం కదా, స్నానం చేసే టైంలో 5 నిమిషాల పాటు ఎక్కువగా ఈ గేమ్ ఆడేవాడిని అనమాట నేను. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా బాడీ రిఫ్రెష్ అవుతుంది, బాడీలో ఒక రకమైన జోష్ వస్తుంది అనమాట మనకి. అంతేకాకుండా మన బాడీలో హీట్ కూడా జనరేట్ అవుతుంది. అలా హీట్ జనరేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం సాధారణంగా చన్నీళ్ళు స్నానం చేయాల్సి వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ అంత ఉండదు. అలానే నిద్రమత్తు కూడా బాగా తగ్గిపోతుంది అనమాట. సో ఇలాంటి అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. సో దానివల్ల అనుకుంటా ఈ నాలాగా ఎక్కువ కాలం నైట్ షిఫ్ట్లో పనిచేసి ఆరోగ్యంగా ఉన్న అతి తక్కువ మందిలో నేను ఒకడిని మాత్రం నాకు బాగా నమ్మకం. ఎందుకంటే చాలామందికి మెయిన్గా నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళకి వచ్చేది సమస్య ఏంటంటే గ్యాస్ట్రిక్ వస్తుంది ఫస్ట్. దాని నుంచి అన్నీ మొదలైపోతాయి. బీపీ, షుగరు, ఇవన్నీ ఇంకా అందరికీ తెలిసినయే కదా. తర్వాత ఏం చేస్తారంటే ఇదే బ్యాట్ని ఎడం చేత్తో పట్టుకొని ట్రై చేయండి. ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ గురించి లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మనం ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక సందర్భంలో ఏమైందంటే ఒక ఇల్లు కాలిపోతుందనమాట. ఇల్లు కాలిపోతున్నప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఇంటి ఓనర్ గారు ఇంట్లో లేరు, అలాగే వాళ్ళు మీసేస్తున్నారనమాట. ఆవిడ ఏం చేస్తుందంటే లేకపోతే అంటూ కింద వేడ పడిపోయి నేల మీద పడి దొల్లేసి గుండెలు బాధేసుకుంటుంది ఆవిడ. సరే, ఈలోగా మేమంతా వెళ్ళి ఆ ఇంటిని ఆ మంటలు ఎలా ఆర్పాలో ట్రై చేస్తున్నాం మేము. ఇలాగా 4 మగాళ్ళు ఏంటంటే ఆవిడని కొంచెం సంతాయించడం మొదలెట్టారు. అక్కడేమో ఆ ఇల్లు తగలబడుతూ ఉంది. ఇలాగా ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే ముందు ఆవిడని అలా పక్కన పడేసి వచ్చి ఈ పనులు చూసుకోండి అని అందరినీ గదమాయించాడు. అప్పుడు ఆ 4 వచ్చారనమాట. ఆ 4 వచ్చి తలో చెయ్యి వేసి ఓకే, అదృష్టం కొద్దీ చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు అక్కడ ఆవిడ అలా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ అంత గగ్గోలు పెట్టి ఏడుతున్నంత మాత్రాన అక్కడ ఆగిపోదు. దానివల్ల ఏమైంది, ఈ మిగిలిన 4 కూడా ఆవిడని ఓదార్చడం కోసం వెళ్ళిపోవడం వల్ల డ్యామేజ్ మరీ ఎక్కువైపోయింది. అసలు ఆ 4 వచ్చి ఆ 4తో పాటు ఆవిడ కూడా ఒక చెయ్యేసి ఉంటే చాలా డ్యామేజ్ తగ్గిపోయేది. అక్కడ మనం ఏం ఆలోచించాలంటే ఆ సందర్భం వచ్చినప్పుడు మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని ఆలోచించాలి తప్ప అలా ఏడవడం వల్ల లేకపోతే ఎమోషనల్ అయిపోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇలాంటివన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, అలా కంట్రోల్ చేసుకోవడం వల్ల మనం చాలా సమస్యల నుంచి చాలా ఈజీగా బయటపడిపోవచ్చు.
ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్ళన్నింటినీ ఈజీగా జయించేయచ్చు. ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం ఇలాంటి ప్రాక్టీస్లు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇదే బ్యాట్ని ఒకసారి అదే బ్యాట్కి వెనక నుంచి కొట్టాలన్నమాట. అంటే బాల్ గోడకి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఒకసారి ముందు నుంచి కొడతాం, ఒకసారి వెనక నుంచి కొడతాం. దానివల్ల ఏంటంటే మనకి రిస్ట్ పవర్ బాగా పెరుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది. చాలా మొదట్లో బాగా నొప్పి కూడా వస్తుంది రిస్ట్. ఇంకా మరో సందర్భంలో ఏమవుతుందంటే మనం రియల్ లైఫ్లో ప్రతిరోజు చూసేది ఇలాంటివి. సపోజ్ మన ఇంట్లో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఏదో ఆడుకుంటూ ఉంటారు, ఒకేసారి దెబ్బలు మనకి కింద పడిపోతూ ఉంటారు. పడిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆడు ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఏడుస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే వెళ్ళి సముదాయించడమో, రబ్ చేయడమో, రబ్ చేయడం ఏదో చేయాలి. అది ఏం చేయకుండా మనమే వెళ్ళి 2 పీకుతాం అనమాట. డబ్బా అని పీకితే ఇంకా ఆడు ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. దానివల్ల సమస్య పెరుగుతుంది తప్ప తగ్గదు. ఓకే, అలాంటప్పుడు సాధారణంగా నేను ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తానంటే వాళ్ళు పడిపోయిన వెంటనే నేను కూడా గట్టిగా నవ్వుతాను అనమాట. హాహా నవ్వేస్తే వాళ్ళు కూడా డైవర్ట్ అయిపోయి ఆ నొప్పిని మర్చిపోయి వాళ్ళు కూడా హిహి అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఏదో టెక్నిక్ అయినా ఉండాలి అలాగా. ఒకసారి ఏమవుద్దంటే నేను అలా నవ్వుతుంటే వాళ్ళే వచ్చి నన్ను కొడతారనమాట. ఎందుకు కొట్టావు అంటే సింపుల్, నాకు దెబ్బ తగిలి నేను ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావా అన్నట్టుగా వాళ్ళు కొడతారనమాట. దాని అర్థం ఏంటి? వాళ్ళకి గట్టిగా తగిలిందని అర్థం. అప్పుడు ఏదో చేయాలి మనం దానికి తగ్గట్టుగా. అంతే తప్ప మనం ఆవేశపడిపోయి వాళ్ళు ఏడుస్తుంటే మనం వెళ్ళి కొడితే ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. ఎక్కువ ఏడవడం వల్ల మనకే అశాంతి అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు. ఇలాంటి బలహీనతల్ని మనం చాలా సునాయాసంగా అధిగమించవచ్చు. ఎలాగంటే చిన్న చిన్న సంకల్పాలు సరిపోతాయి. చిన్న చిన్న సంకల్పాలు అంటే సపోజ్ ఇలాంటి సందర్భాల్లో నేను ఇంక నుంచి ఇలా బిహేవ్ చేయకూడదు, ఇలాంటి సందర్భంలో నేను ఇలా బిహేవ్ చేయాలి అని మనసులో ఒక సంకల్పంగా అనుకుంటే సరిపోతుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న సమస్యల నుంచి చాలా ఈజీగా మనం బయటపడిపోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న సంకల్పాల ద్వారా మనం మన జీవితాన్ని ఎంతో మెరుగుపరుచుకోవచ్చు. తర్వాత ఇదే యాక్టివిటీని మళ్ళీ ఎడం చేత్తో చేయండి. సాధ్యమైనంత వరకు స్పీడ్గా ఆడడానికి ట్రై చేయండి. ఒక్కోసారి ఏమవుతుందంటే గోడకు తగిలి కింద పడిపోయి పైకి బంప్ లెగుస్తుంది అనమాట బాల్. అలాంటప్పుడు ఆపకుండా కొట్టేసేయండి. ఎందుకంటే దానివల్ల ఆపి మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. ఓకే, ఇక్కడ మనం ఎంత పర్ఫెక్ట్గా కొట్టామనేది ఇంపార్టెంట్ కాదు, కంటిన్యూస్గా కొట్టాలంతే. ఓకే, ఇప్పుడు మనం మధ్యలో ఆపేయటం వల్ల ఏమవుతుందంటే మన బాడీ మూమెంట్స్ ఆగిపోయినాయి అంటే మనకి స్వెట్టింగ్ ఆగిపోతుంది. సో ఇక్కడ స్వెట్టింగ్ ఎక్కువ పట్టేటట్టుగా మనం కంటిన్యూస్గా మూమెంట్ ఇచ్చేలాగా ఆడాలంతే. ఓకే, నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, కింద పడిందని నేను పైకి మళ్ళీ కొట్టడమా, ఇలాంటి మా ఇంటా వంట లేవు, ఇలాంటి బిల్డప్లు ఏమి ఇవ్వకండి. ఎందుకంటే ఇది మన ఇంట్లో కూర్చొని ఆడుకునే గేమే. ఎవడో వచ్చి మనకి గోల్డ్ మెడల్స్ ఇవ్వడు, మన కొవ్వు మనమే కరిగించుకోవాలి. ఓకే, బాయ్. నేను రెగ్యులర్గా కాదు కానీ అప్పుడప్పుడు 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒక్కోసారి నేను పార్కులకు వెళ్తూ ఉంటానన్నమాట. పార్కులకు వెళ్తున్నప్పుడు నేను చూస్తూ ఉండేది ఏంటంటే చాలామంది వాకింగ్లు చేస్తూ ఉంటారు. చాలామంది ఎప్పుడు కనిపించే ఫేస్లే కనిపిస్తూ ఉంటాయి. రోజు గంట సేపు 2 గంటలు వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు 4-5 రౌండ్లు వేసి. అయితే ఇప్పుడు సపోజ్ నేను ఒక వ్యక్తిని ఈరోజు చూశాను అనుకోండి, వాకింగ్ చేస్తున్నాడు పొట్ట తగ్గించుకోవడానికి. నేను మళ్ళీ 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అద్భుతం, ఆశ్చర్యం అన్నమాట. అవే కళ్ళు, అవే చెవులు, అదే ముక్కు, అదే నోరు, అదే నడుము, అదే పొట్ట. ఏంటి లాభం? 1 ఇంచు కూడా తగ్గదనమాట. ఏం చేస్తున్నారు మనం? ఎంతసేపు రోజు వాకింగ్ చేసినా కానీ ఎందుకు తగ్గట్లేదు అంటే నాకు కనిపించే కారణాలు కొన్ని. ఏంటంటే మనం బేకరీ ఫుడ్స్ ఎక్కువగా తినేయటం, కూల్ డ్రింక్స్ లేకపోతే డ్రింక్ చేయటం, స్మోక్ చేయటం, అలాగే చాక్లెట్స్ ఎక్కువ తినటం, అలాగే కొంతమంది పెద్దవాళ్ళు కూడా బిస్కెట్లు తినే అలవాటు ఉంది, అలాగే ఐస్ క్రీమ్స్, ఇవన్నీ కూడా మనకి చాలా చేట్ చేస్తున్నాయి అనమాట. ఓకే, మీరు వాకింగ్ చేసుకుని ఒక చెంచాడు అమృతం తీసుకుంటున్నారు, కానీ ఇవన్నీ చేసి 1 లీటరు విషాన్ని నింపుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి అవి కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఈవెంట్ ఏంటంటే రోజుకి 1 గంట సేపు వాకింగ్ చేస్తే మీకు ఎంత బెనిఫిట్ ఉంటుందో రోజుకి 5 నిమిషాలు ఈ ఈవెంట్ చేయండి, అంతకు మించి ఉంటుంది. బోలెడంత స్వెట్ పడుతుంది మీకు, మీలో చాలా ఫోకస్ కూడా పెరుగుతుందన్నమాట చేసే పని మీద. ఎందుకంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా ఆడాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. ఇలాంటివి చాలా తేలిగ్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోండి. ఒకవేళ మీరు ఆడకపోయినా సరే మీ పిల్లల చేత ఆడించండి. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా ఖరీదైన బట్టలు కట్టుకోవడం వల్ల లేదా ఆధునికమైన ఫ్యాషన్స్ని
ఫ్యాషన్స్ని అప్రోచ్ అవటం వల్ల మన బాడీకి ఒక స్టైల్ అంటూ రాదండి. మన బాడీలో ఒక స్టైల్ రావాలి అంటే అది మన బేసిక్ బాడీ రిథంలోనే ఒక మంచి స్టైల్ ఉండాలన్నమాట. అలా ఉంటేనే అది కరెక్ట్. అలాంటి రిథం మనం రప్పించుకోవాలంటే ఇలాంటి ఇండోర్ గేమ్స్ రెగ్యులర్గా ఆడుతూ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీక్ అనేది నాకు చాలా చాలా ఇష్టమైన ఈవెంట్ అనమాట. అది మోస్ట్ ఎంటర్టైనింగ్ అనమాట. మనం ఈ వాల్ బ్యాడ్మింటన్ మరింత వేగంగా ఆడాలంటే మరొక టెక్నిక్ ఉంది. అది ఏంటంటే మీకు గోడకి మధ్య దూరాన్ని తగ్గించుకోవడమే. ఎప్పుడైతే మీరు గోడకి మధ్య దూరం తక్కువైందో మీకు బాల్ వెంటనే వెనక్కి వస్తుంది కాబట్టి మీరు వెంటనే రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ రకంగా కూడా మీరు వేగాన్ని పెంచుకోవచ్చు. అలాగే మీరు అలా కాకుండా మీరు దూరంగా నుంచి కూడా గట్టిగా ఆడతారంటే ఆడుకోండి, నో ప్రాబ్లం. అలా కూడా అది కూడా ఒక అవకాశం ఉంది. దగ్గరగా నుంచి కూడా ఆడితే చాలా స్పీడ్ వస్తుంది. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, కాళ్ళు దూరంగా పెట్టి కొంచెం మోకాళ్ళు ఉంచి నడుము కూడా వంచాలని. అలా వంచడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బాల్ అటువైపు ఇటువైపు మూవ్ అవుతున్నప్పుడు వెంటనే మనం అటువైపు మూవ్ అవ్వడానికి ఉంటుంది అనమాట. ఒకవేళ సడన్గా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి బాల్, వెంటనే వంగుని పైకి లేపగలగవచ్చు. లేకపోతే బాగా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి, లెఫ్ట్ లెగ్ కొంచెం అలా ఉంచి లిఫ్ట్ చేయొచ్చు అనమాట. ఇలా అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు స్పీడ్ వస్తుంది, పర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ మూమెంట్స్ అంత స్పీడ్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు కొంచెం ప్రాక్టీస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక పర్ఫెక్షన్ వచ్చేస్తుంది, అక్కడికక్కడే ఆడేయగలను. కాబట్టి కొత్తలో అలా ఉండదు కదా, కొత్తలో కొంచెం ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా మంచి మూమెంట్స్ వస్తాయి. ఓకే, ఎస్పెషల్లీ లెఫ్ట్ హ్యాండ్తో చేసినప్పుడు. గతంలో చెప్పుకున్నాం కదా లెఫ్ట్ హ్యాండ్ యొక్క గొప్పతనం, ప్రాశస్త్యం, గణ చరిత్ర ఫస్ట్ వీడియోలో చూడండి, దాన్ని మాత్రం విస్మరించి. మనం ఎక్కువ మందికి వాట్సాప్ మెసేజ్లు షేర్ చేయాలంటే ఒక పద్ధతి ఉంది. దాన్ని ఇప్పుడు మనం వివరించుకుందాం. సపోజ్ ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ మెసేజ్ని నేను ఒక 100 మందికి ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, చూడండి నేను సెలెక్ట్ చేసుకుంటాను. 1 2 3 4 5. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే యూ కెన్ ఓన్లీ షేర్ విత్ అప్ టు 5 చార్ట్స్ అని వస్తుంది. అంటే కేవలం 5 మందికి మాత్రమే ఒకేసారి మనం షేర్ చేయగలం. అంటే ఇబ్బంది కదా. ఇప్పుడు నేను 100 మందికి పంపాలంటే ఒక్కొక్కసారి 5 తప్పున 20 సార్లు పంపించాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బ్రాడ్కాస్ట్ని మనం క్రియేట్ చేద్దాం. అక్కడ క్లిక్ చేసి పక్కన అది ఇక్కడ క్లిక్ చేసి న్యూ బ్రాడ్కాస్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు కాంటాక్ట్స్ కనిపిస్తాయి. మీరు ఎన్ని కాంటాక్ట్స్ కావాలంటే అన్ని కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు 100, 200, 300, 500, 1000, 2000 ఎన్ని కాంటాక్ట్స్ ఉంటే అన్ని కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చు. అంటే మీకు కావాల్సిన వాళ్ళకి కావాల్సిన కాంటాక్ట్స్ని పెట్టుకోవచ్చు. అక్కడ క్లిక్ చేయండి, ఓకే అయిపోయింది. ఇప్పుడు అక్కడ నేను 11 సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ లిస్ట్ కావాలన్నా చూసుకోవచ్చు. బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఇన్ఫో ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదన్నీ కూడా వాళ్ళ కావాలంటే దీనికి మీరు ఒక నేమ్ పెట్టుకోవచ్చు. 11 రెసిపియంట్స్ అని కనిపిస్తుంది కదా, దాని పక్కన పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను ప్రస్తుతానికి దీనికి టెంప్ అని పేరు పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు టెంప్. ఇప్పుడు కావాలంటే మనం కొత్త కాంటాక్ట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ క్లిక్ చేయండి. మీకు కావాల్సిన వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు క్లిక్ చేయండి, సరిపోతుంది. సో మీకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఈ టెక్స్ట్ మెసేజ్ని ఫార్వర్డ్ చేద్దామంటే సపోజ్ ఇప్పుడు ఫార్వర్డ్ కొట్టారనుకోండి, మీకు అది కనిపించదు అనమాట. ఓకే, మీరు బ్రాడ్కాస్ట్లోకి పంపించాలంటే ఫార్వర్డ్ కొట్టకూడదు, అక్కడ కనిపించదు మీకు. అందుకని ఏం చేయాలంటే వెనక్కి వచ్చేసి ఆ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాపీ అనేది సెలెక్ట్ చేసుకోండి. కాపీ సెలెక్ట్ చేసుకుని బ్యాక్కి వచ్చి ఆ టెంప్ మీద క్లిక్ చేసి కింద పేస్ట్ చేయండి అది. ఓకే, ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే పేస్ట్ అవుద్ది. ఇప్పుడు ఆ యారో బటన్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రెండో మెథడ్ ఏంటంటే ఇప్పుడు మనం టెక్స్ట్ మెసేజ్ని పంపించాం కదా, ఇప్పుడు ఒక ఇమేజ్ని పంపిద్దాం. ఓకే, ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం.
ఇప్పుడు ఏం చేద్దామంటే అక్కడికి క్లిక్ చేస్తే షేర్ అని వస్తుంది చూడండి, షేర్ కొట్టాలి. ఇప్పుడు మనల్ని అడుగుద్ది ఏ ప్లాట్ఫామ్ అని, వాట్సాప్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు టెంప్ దగ్గరికి క్లిక్ చేస్తే ఎస్, ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ వచ్చింది కదా, అది క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళందరికీ. వేరే వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఒక బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేస్తే మీరు ఎంతకాలమైనా దాన్ని వాడుకోవచ్చు అనమాట తర్వాత. ఓకే, ఇక్కడ నుంచి ఏదైనా షేర్ చేయడం మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మీరు ఫేస్బుక్ కానీ వాట్సాప్లో కానీ ఈ వీడియో చూస్తున్నట్లయితే యూట్యూబ్ ఓపెన్ చేయండి, సెర్చ్ బార్లో CF99 అని టైప్ చేయండి. CF అంటే కార్పొరేట్ ఫ్యాషన్స్. మా యూట్యూబ్ ఛానల్ సింబల్ ఎలా ఉంటుంది, CF99. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి.